మాతాకి ఇక్కడ ఇక్కడ స్వామివారి పేరేమిటి? శివుడి పేరు శివభక్త మార్కండేయ స్వామికి నమ. పార్వతీ పదయే హర హర మహాదేవ. అందరం ఒక 7 సార్లు నడుము నిలబెట్టి ఓంకారం చూద్దాం. ఓ మీరంతా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కాఫీ కూడా తాగి ఉంటారు కదా, గట్టిగా చెప్పాలి కదా. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. భక్త మార్కండేయ స్వామికి, పౌనసుత వీర హనుమానికి గోవింద. ప్రియ హిందూ బంధువులారా, మంచి వాతావరణంలో, మంచి కాలంలో, మంచి ప్రదేశంలో, మంచి వాళ్ళందరితో కూర్చోవడం ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే కాలం ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ ఎవరు తినలేదు ఇక్కడ? అందరూ తిన్నారు కదా. పెళ్లిళ్ళలో భోజనం అయ్యాక ఇస్తారు. మీరు రాజీవ్ దీక్షిత్ అని ఒక ఆయన పేరు విన్నారా? యూట్యూబ్లో కూడా ఉంటాయి ఆయన మాటలు, హిందీలో, ఇంగ్లీష్, తెలుగులో చాలా బాగుంటాయి. ఆయన అంటారు, ఐస్ క్రీము భోజనం తర్వాత తింటే సర్వనాశనం. ఇది పదం. ఎందుకని? అన్నము, పప్పు, కూర వేడివేడిది, లోపల ఈ జీర్ణాశయంలో అగ్ని ఉంటుంది. దాని పేరు జఠరాగ్ని. మీరు పొయ్యి మీద గిన్నె పెట్టి ఏదో ఉడుకుతుంది, కింద కట్టెలు పెట్టారు, ఓ చెమ్ము నీళ్లు పోసారు ఎందులో? ఆ కట్టెల మీద. ఇంకా అది ఉడుకుద్దా? అది ఉడుకుద్దా? సేమ్ మనం కూడా లోపల ఆహారం వేసామంటే గిన్నెలో పప్పులో బియ్యమో పోసామని అర్థం. లోపల ఆల్రెడీ మంట దేవుడు పెట్టింది ఉంటుంది, నువ్వేమో నీళ్లు పోసావు, ఇంకేం ఉడుకుతుంది కదా. అందుకని ఐస్ క్రీము తినకూడదు.
భోజనం తిన్నాక అసలు తినకూడదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ మాట ఎందుకు తెచ్చాను అంటే, మనకి తినడమే రాకపోతే వెళ్ళడం ఎలా వస్తుంది? తినడం రావాలి. ఇప్పుడు కొన్ని పందులు ఉంటాయి, అవన్నీ కలిసి తింటూ ఉంటాయి, తొట్టిలో పోస్తారు, కుడితో ఏదో ఓ 10 పందులో 6, 8 చుట్టూ ఉండి తింటాయి. అలా పందులన్నీ కలిసి తినే దానికి ఓ భోజనం అని పేరు. దాన్ని మండీ భోజనం అంటారు. వాస్తవానికి పంది భోజనం అది. మీరు చూడండి, దాన్ని ఏమంటారంటే, ఈ కోళ్ళ ఫారం ఉంటుందా, అందులో లైన్గా తొట్టిలో పెడతారు, అందులో ఆ ఫుడ్ పెడతారు, అన్ని తింటాయి. లేదా గుండ్రంగా పెట్టి దాంట్లో ఫుడ్ నీళ్లు పెడతారు, అన్ని మూతులు ఒక ప్లేట్లోనే ఉంటాయి. అవి జంతువులు కదా, నువ్వెవరు మరి కదా. వాడి ఎంగిలి నీ ఎంగిలి కలిసి తినకూడదు కదా. ఇప్పుడు అలా ఎంగిలి బ్యాచ్ ఒక ఎంగిలి జాతి ఉంది. ఆ ఎంగిలి జాతిని ఎడారి జాతి అంటారు. ఎడారిలో మరి వాళ్ళకి పంట ఉండదు, వంట ఉండదు, మంట ఉండదు. మిగిలిన వాళ్ళ మీద మంట ఉండదు అంతే. అందరూ పచ్చగా ఉన్నారని, వాళ్ళకి పచ్చదనం లేదని పచ్చరంగు పెట్టుకుని పెచ్చ వేషాలు వేస్తూ ప్రపంచం నాశనం చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి దొరక్క జంతువు దొరికితే వాళ్ళు అదేదో సినిమాలో కొబ్బరికాయ కొట్టగానే నాది నాది అని కొట్టు తెచ్చినట్టుగా జంతువు దొరకగానే కొట్టు తెచ్చిపోతారు. అందరూ తలోక ఎముక పీక్కుని తినేస్తారు. అది జంతు పశు అసుర ఆ జాతికి. నువ్వు బాగా చదువుకునేదవే, చొక్కా లోపల దొరుకుతావు, మళ్ళీ ఆఫీసర్ అంటావు, ఆడు బయట బోర్డు ఎట్టాడు అనుకో మండీ భోజనం, నీకు సిగ్గమైంది కదా. అంటే మనకి ఎలా తినడమో తెలియకపోతే ఇంక జీవించడం ఎలా తెలిసినట్టు అవుతుంది? 10,000 సంవత్సరాలు, హీనపక్షం 1000 సంవత్సరాలు మన యొక్క కిచెన్ మీద బోల్డ్ అంత పరిశోధన జరుగుతూనే ఉంది. పాపం పిల్లలకి తెలియక ఇప్పుడు ఏం చదువుతున్నారో తల్లిను అమ్మా? రైట్. ఎప్పుడైనా పిజ్జా తిన్నావా? తెల్లదా? కొట్టనమ్మా. ఏం పేరు నీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టండి. పర్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు పిజ్జా తినలేదు, గ్రేట్. పిజ్జా అంటే ఏంటనుకుంటున్నావు? పొలవ పెట్టినటువంటి పిండి అంతే. దాని మీద ఊళ్ళో కూరగాయలన్నీ వేసి, అదే సినిమాలో చెప్తాడు అలాగా. అసలు మనకి వేడిగా అమ్మ వండి పెడుతుంది, లేదా అక్కో లేదా వదినో మాతృభావనతో ఒరే తమ్ముడు ఇంకో దోశ తినరా అని అడిగే అక్క ఉంది ఇక్కడ, నాయనమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, సకినాలు పెట్టే పెద్దమ్మ ఉంది. ఇవన్నీ వదిలేసి ఆ పాసిపోయినవన్నీ ఎందుకు తినాలి అసలు? అది వాళ్ళకి పాప దిక్కు లేక, ఏమన్నాను, దిక్కు లేక, వాళ్ళకి అన్ని కాలాల్లో అన్ని రకాలు దొరక్క, వాళ్ళు ఆ గోధుమలు కొంతకాలం పండితే ఆ పండిన వాటిని దాచిపెట్టుకుని ఈ పిండి కలిపి పొలవబెట్టుకుని దాంతో చేసుకుని మళ్ళీ వాటిని వేడి చేసుకుని, మాంసమైనా అంతే, ఈ పిండి పదార్థమైనా అంతే. నీకేం పోయేకలరా? వేడిగా పూరీలు తిను, వేడిగా పరోటాలు తిను, వేడి ఇడ్లీ తిను, అమ్మ పెట్టిన అన్నం తిను కదా. సో కాబట్టి తిండి ఆహారం అంటే మనమే. ఏ దరిద్రుడు మనకు నేర్పడానికి పనికిరాడు ప్రపంచంలో. ఎందుకని? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వ్యాలవారబిందు ఆహా నాట్యముందు. ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయని సినిమాలో చూసాం. కానీ అన్నమయ్య ఎప్పటివాడు? అన్నం గురించి మాట్లాడుతున్నాం. అన్నమయ్య ఎప్పటివాడు? 600 ఏళ్ళు అయింది. ఎన్నాళ్ళు? అప్పుడు అన్నమయ్య స్వామివారి మీద మాట్లాడాడు. ఏమైంది? ఆరగింపవో మాయప్ప ఇదే పేరిన నేతులు పెరుగులును ఆరగింపవయ్యా. ఏమన్నాడు? నేను చాలా ఉంటాయి లిస్టు, ఒక ముఖ్య మాట్లాడుతున్నాం. పేరిన నేతులు పెరుగులును. నెయ్యి పేరింది, నెయ్యి పేర్లని తెలుసుగా. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవులు అంటే వచ్చింది. ఆవులకి ఆ పాలు వచ్చి, ఆ పాలు పెరుగయ్యి, పెరుగు మజ్జిగయ్యి, ఆ మజ్జిగ చిలిగితే వెన్నొచ్చి, ఆ వెన్నలోంచి నెయ్యి వచ్చి. అంటే మనకి పాడి పంట బాగుంది,
పచ్చగా ఉంది అని అర్థం. అది మన లైఫ్, అది మన దేశం. అలా ఎండిపోయినవి తినాల్సినవి, పాసిపోయినవి తినాల్సినవి, ఒక జంతువుని అందరూ పీక్కుని తినాలి, అటువంటి దరిద్రపు అగత్యం మనకు లేదు. వీఆర్ రిచెస్ట్ పీపుల్. ప్రపంచంలో ఎంతో మంది మన దేశం మీద పడి దోచుకున్నారు తప్ప మనం ఎవరి మీద పడి దోచుకోలేదు. అది మన దేశం, అది మన ధర్మం. గర్వించండి హిందువుగా పుట్టినందుకు. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ రంగైనా హిందువుగా పుట్టడం అదృష్టం. గర్వంగా చెప్పండి, మాకు రామాయణం ఉంది, మాకు భాగవతం ఉంది, మాకు భగవద్గీత ఉంది, మాకు పోతన ఉన్నాడు, మాకు భద్రాచల రామదాసు ఉన్నాడు, మాకు భద్రకాళి ఉంది. గర్వంగా చెప్పండి, మాకు కృష్ణమ్మ ఉంది, మాకు గోదావరి ఉంది, మాకు రుద్రమదేవి ఉంది, మాకు ప్రతాపరుద్రుడు ఉన్నాడు, మాకు రామప్ప దేవాలయం ఉంది, మాకు భాగ్యలక్ష్మి ఉంది, మాకు యాదగిరి గుట్టు ఉంది, మా తిరుమల వెంకన్న ఉన్నాడు, కనకదుర్గమ్మ ఉంది. గర్వంగా చెప్పండి. అందుకే మన హిందీలో చెప్తుంటాం, గర్వ సే కహో మై హిందూ హై. మనం గర్వంగా చెప్పవలసింది ఏంటంటే, మాకు రామాయణం, భగవద్గీత, భాగవతం, మహాభారతం, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, చతుర్వేదాలు, ఇన్ని గ్రంథాలు మాకు ఉన్నాయి. స్మృతులు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, జీవిత చరిత్రలు ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు, ఒక్క గ్రంథం కూడా తీవ్రవాదిని తయారు చేయలేదు అని గర్వంగా చెప్పండి. ఒక్క గ్రంథం కూడా వేరే దేశాన్ని మొక్కలు చేసి ఇవ్వమని అడిగేలా మమ్మల్ని ప్రేరేపించలేదు. గర్వంగా చెప్పండి. ఎవరిని దోచుకోమని మా గ్రంథాల్లో లేదు, ఎవరి మందిరాలు పడగొట్టమని మా గ్రంథాల్లో లేదు, ఎవరిని ఆక్రమించమని, మతం మారమని, చంపమని మా గ్రంథాల్లో లేదు. గర్వంగా చెప్పండి. హిందువుగా పుట్టినందుకు గర్వించండి, హిందువుగా జీవిస్తున్నందుకు గర్వించండి, హిందువుగా మరణించండి. అర్థమవుతుందా? ఇలా గర్వంగా ఇతర మతాల్లో చెప్పలేరు. ఎందుకని? వాళ్ళకి తెలిసినవి రెండే. ఏంటి? దోచుకో, దాచుకో. వాళ్ళకి తెలిసింది అదే. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చిన్న కథ చెప్పాక ఇందులోకి వస్తాను. ఒక ఆయన్ని ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధిస్తే జడ్జి గారు అడుగుతారుగా, ఏదో ఆఖరి కోరుకుంటే చెప్పని. వాడన్నాడు, మా పిన్నితో మాట్లాడాలన్నాడు అని ఆవిడ రమ్మన్నారు. ఆవిడ కళ్ళు ఒత్తుకుంటూ అంటూ దగ్గరికి వస్తూ, పిన్ని ఇంకొంచెం దగ్గరగా చెవిలో చెప్తాడు ఏదో అనుకుంటాం కదా. ఇంకా దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర, ఇంకా దగ్గర. బాగా దగ్గరికి వచ్చాక వాడు బాగా నోరు తెరిచి ఆ చెవిని అలా పట్టుకుని కస్ అని కొరికి అని వచ్చాడు. గోగోలు అయిపోద్ది కదా, చెవి అంతా పుండైపోయింది, రక్తం వచ్చేస్తుంది. ఒరే మూర్ఖుడా, ఏం చేస్తున్నాను అని జడ్జి గారు అరిచారు. ఆల్రెడీ సావడానికి రెడీగా ఉన్నాడు. కొడితే 4 దెబ్బలు కొట్టమన్నాను గారికి, అది విషయం ఉంది. మొత్తానికి ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లారు. జడ్జి గారు అడిగారు, ఒరే ఏం పోయే కాలనా నీకు? అమ్మా నాన్న లేరు కదా, పిన్ని పెంచింది కదా, ఏం పోయే కాలం నీకు, ఎందుకు చెవికొరుగా ఉన్నారు? మా పిన్ని పెద్దది, నేను చిన్నవాడిని, కానీ ఆవిడ కంటే ముందు నాకు ఉరిశిక్ష పడి నేను చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? కారణం ఆ పిన్నే అన్నాడు. ఎలా అన్నారు. ఎలా అంటే, అమ్మ నాన్న లేరు, స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, దాంట్లో వంకాయలు కనపడ్డాయి, కోసుకొచ్చాను. ఎక్కడివి అని అడగలేదు. బలి తెచ్చేవరా, రేపు వంకాయ పొడి చేస్తాను అని చేసి అమ్మన్నాడు. గుమ్మడికాయ తెచ్చాను, పొడి కలిపి. ఆ తర్వాత ఇంకోకాయ, ఇప్పుడు వెళ్ళిపోయేది నా తలకాయ. అదే మొదటి రోజు ఈ వంకాయలు ఎక్కడవి అని నన్ను 4 పీకుంటే నేను ఏ చెట్టుకాయలు పీకకుండా ఉండేవాడిని, ఈ పీక మంచి తలకాయ లేకుండా ఉండేది. ఇది ఎందుకు చెప్పాడంటే, అతను కారణం వెతికాడు. అతను అర్థమైందా? మరి ఇక్కడికి చాలా దగ్గరలో ఓ మహాత్ముడు పుట్టాడు, రామభక్తుడు. భగవంతుణ్ణి ఏమడగాలో చెప్పినవాడు, భగవంతుణ్ణి ఎలా పొందాలో చూపించినవాడు. ఓ సుమారు 600 ఏళ్ల క్రితం వాడు. ఎవరైనా? రామదాసు 400 ఏళ్ళు. ఆయన కంటే ముందు ఆయన ఎవరు? పోతన. మీరు తిరుపతిలో బస్ స్టాండ్ ఉందా, మన అలిపిరి బస్ స్టాండ్. ఈ అలిపిరి బస్ స్టాండ్ లో
పోతన గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూ 4 పద్యాలు ఉంటాయి. అందరూ నమస్కారం పెట్టి చెప్పండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయున్ తాపసమందార మాకు దయసేయగదే. తెలుగే ఇది. దీని అర్థం ఏంటి? భగవంతుణ్ణి ఇది అడగాలంట. నీ పాదాల సేవ మాకి. నీ పాదాలను సేవిస్తూ ఉంటారే నిన్ను సేవించే అర్చకులు, వారితో స్నేహాన్ని, నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత ఆపార భూతదయ్యును. ఇప్పుడు నేను మధ్యాహ్నం మేడ మీదకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి మెట్లు దిగుతున్నా. ఎదుటి బిల్డింగు ఏదో కిటికీలో పావురం 2 గుడ్లు పెట్టి అదేదో దాని మీద కప్పడం కోసం ఏదో తెచ్చుకుంది. ఎండ అమ్మ కదా, బిరబిరలాడుతూ చూస్తుంది. ఆ గుడ్లు రక్షించుకోవాలి. అక్కడ ఆ గుడ్లు ఆ పావులు చూడగానే మనకి ఏ భావన కలగాలి? ఒక జాలి కలగాలి, ఓ దయ కలగాలి. ఏదన్నా కుర్చీ వేసుకునో లేకపోతే నిచ్చెన వేసుకునో వాటిని ఆమ్లెట్ వేసుకుందాం అనుకునే దరిద్రులు ఉన్న కాలంలో ఉన్నాం మనం. చిన్ని బిడ్డ 1.5 ఏళ్ల పిల్లోడిని కూడా అక్రమ సంబంధం కోసం చంపేసే తల్లులున్న లోకంలో ఉన్నాం. జాలి దయ లేదు కాబట్టే పోతన గారు ఆ మాట పాడారు. అపార భూతదయ్యం. ఏంటిది? అపార భూతదయం అంటే చాలా పెద్ద, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. బ్రాడ్ మెంటాలిటీ. ఏ మెంటాలిటీ? మనకి ఇప్పుడేముంది? తీసేయి డాడ్ మెంటాలిటీ. పోనీ మనం ఏమన్నా కట్టుకెళ్ళేది ఉందా? పట్టుకెళ్ళేది ఉందా? కొంచెం ఇంగితం ఉందా? మనకి 10 ఏళ్ల క్రితం మోకాళ్ళ నొప్పులు లేవు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా. అంటే బండి బోరుకొస్తుందని రెడీగా ఉండద్దా? మామూలుగా మన జుట్టు తెల్లగా 10 ఏళ్ళు అయింది, అయినా మనం అద్దం ముందు గాడ్రేజ్ నమ్ముకున్నాం కాబట్టి అలా నల్లగా కనబడుతుంది అంతే. మాకు తెలియదా? మీకు తెలియదా? 60 దాటి 62 వచ్చి 65 వచ్చి నల్ల జుట్టు ఎందుకు ఉండదు? గాడ్రేజ్ కా మహిమ, దస్కా ధమాకా. ఇదంతా కారణం ఏంటి? ఇది నేను అనుకోవడం. ఇది నన్ను అల్లరి చేయకండి ప్లీజ్, కలితే థెరపీకి అయినా ప్లీజ్, డోంట్ డీవియేట్, డోంట్ డిస్టర్బ్. మీరు ఒక్క అక్షరం చెప్తే నేను 5 గంటలు మాట్లాడతా, అంత ఉంది. కాబట్టి చెవులు వాడండి ప్లీజ్ నన్ను. సో కాబట్టి మనం ఈ ఒక్క పద్యంలో ఏముందో గ్రహిస్తే జీవితం సఫలం అయిపోతుంది. వాడి జీవితం నాశనం అయిపోయింది. ఎందుకని? వంకాయల దగ్గర వాళ్ళ పిన్ని వండి పెట్టింది. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అది. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాడ్ చెప్పాను కదా, మంచి కూడా చెప్తాను. మేము డి రామాయణాయుడు వాళ్ళ ఊరేంటి? కారంపూడి కదా. కారంచేడు అంత కరెక్టేనా? కారంచేడు కరెక్టేగా, గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర కారంచేడు. అక్కడికి వెళ్తే అక్కడ ప్రణవానంద స్వామి ఒక స్వామీజీ, మరి ఇప్పుడు చాలా కాలం అయింది, మేము వెళ్ళి 20 ఏళ్ళు దాటి ఆశ్రమంలోకి వెళ్ళాం. అప్పట్లో ఆ స్వామీజీ 18 అధ్యాయాల భౌతిక చదివితే కానీ తినేవాడు కాదు. బోల్డ్ టైం పడుద్ది, బోల్డ్ ఓపిక కావాలి. తర్వాత కాలంలో నేను భగవద్గీత 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడాలి అని నియమం పెట్టుకున్నాను. కొద్ది సంవత్సరాలుగా అదే పాటిస్తున్నాను. 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతాను, లేదా మాట్లాడలేను. ఉదయం 10 అయినా 12 అయినా 1 గంట అయినా 2 అయినా 3 అయినా. ఇది నా నియమం. ఆశ్రమం లోపలికి వెళ్ళాక మేడ మీద ఎక్కడో హార్మోనియం వినబడుతుంది. 2003 నాకు గుర్తుండి. ఎవరు అని పైకి వెళ్ళాం. ఆయన కళ్ళు లేవు, హార్మోనియం వాయిస్తున్నారు. ఆయన భద్రాచల రామదాస్ కీర్తన పాడితే ఏడుపుచ్చి అంత అద్భుతంగా పాడారు. ఆయన ఏమని, మీరు వస్తారా మేము తిరుపతి నుంచి అని అడిగితే ఆయన నాన్న శబ్దం చేయొద్దు, ఆయన అన్నారు వస్తాను అన్నారు. మరి మీకు ఏం ఏర్పాట్లు చేయాలి అని అడిగాను.
ఆయన అన్నారు, ఒక కథ చెప్తా అన్నారు. చెప్పన్నా. ఒక తల్లికి 4 కొడుకులు. ఎరా ఏం వండమంటావు, వంకాయలు ఉన్నాయి ఇంట్లో, నా మనవలాడుతూ అందువల్లమ్మ. నాకు వంకాయ పులుసు చెయ్యి అన్నాడు ఒకడు. రెండోడు నాకు వంకాయ ఎగురు అన్నాడు. మూడోడు వంకాయ పులుసు అన్నాడు. నాలుగోడు అమ్మ నీ ఇష్టం అన్నాడు. ముగ్గురికి 3 రకాలు చేసింది. ఎవరి మాట వాడికి ఇచ్చింది. మూడింట్లోంచి కొంచెం కొంచెం తీసి ఇడిగేసింది. ఆయన ఈ కథ చెప్పి అడిగినోడికి 1 రకం వచ్చింది, అడగినోడికి 2 రకాలు వచ్చినాయి. నాకేం కావాలో ఆయనకి తెలియదు అన్నాడు. ఆయన చప్పట్లు కొడుతుంది చెప్పినా. అర్థమైందా మీకు? అంటే భగవంతుడు మనం ఏం అడగక్కర్లేదు. పోతన గారు ఏం అడిగారో అదే అడగాలి. ఆయన పాదాల సేవ అడగాలి. మనం ఏవేవో అడుగుతుంటాం. ఆయనకి చెప్పాలా మనకి ఏం కావాలో? మన అడిగే బుక్ పెట్టాడా? మన అడిగే రంగేడా? మన అడిగే హైట్ పెట్టాడా? అసలు మనం ఆలోచించట్లేదు. ఉదాహరణకి సుబ్బమ్మకి అంకమ్మకి గొడవ అయిందనుకోండి. అంతకుముందు బాగానే ఉండేవారు, కానీ ఇప్పుడు అలా గుమ్మంలో ఎదురైతే జగడమే. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పడుకోదు ఆవిడ. పడుకుని ఇంత అందమైన శివుడి గురించి, అంత అందమైన అమ్మవారి గురించి ఏం ఆలోచిస్తాం. ఎంకమ్మని టెంకాయ వేసి ఎలా కొట్టేయాలని ఆలోచిస్తాం. ఎందుకని? ఆవిడ లోపల ఆవిడ పట్ల అయిష్టత ఏర్పడింది. మా అమ్మ చెప్పేది, మా అమ్మ వెళ్ళిపోయింది 10 ఏళ్ళు. మా అమ్మ ఏం చెప్పాయంటే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదేవ. దానికి కూడా కథ చెప్పింది. ఈ కథ చెప్పి నేను ముగిస్తాను, లేకపోతే రేపీట్ అయిన దాకా మాట్లాడతాను. ఏం కథ చెప్పిందంటే, దేవుడు ఒకసారి ఓ ముసలావిడ ఒక్కతే ఉంటుంది అట్టే, అంటే గుడిసెలో. ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ భిక్షాందేహి అన్నాడు. ఆవిడ పిసినారిది, ఇల్లు అడుగుతుంది పేడతో. పాపా అంది. ఆయన వెళ్ళలేదు, ఇలా అడుగుతుంది. ఆయన మళ్ళీ అడిగాడు. ఆవిడ చిరాకు వచ్చింది. అమ్మ చెప్తానా అని ఇలా తీసి అది ఇసిరేసి అది పట్టుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ముసలు చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళింది. దానికి రోజు తినడానికి కందిబేడలో కందిపప్పు చెట్టు వేసారు. ఆ కందికాయలు ఎన్ని కోసుకున్నా ఉంటాయి. తాగడానికి పేడ నీళ్ళు. అందరికీ రకరకాల ఫుడ్, అన్ని వెరైటీ స్వీటు హాటు ఉన్నాయి. నా ఒక్కదానికి ఈ పాత్రం పెట్టేవేంటి అని అడిగింది. అడిగితే నేనేం చేయను, నేను వచ్చాను మీ ఇంటికి ఆ రోజు, ఏమైనా పేడ కొట్టి ఇచ్చిరావు, ఆ పిండాను, పేడ నీళ్ళు వచ్చినాయి, అందులో కంది కింద వచ్చింది వేసాను, కంది చెట్టు తిను తాగు, పండగ చేసుకుంటారు కదా బెమానం. అదే చెప్పాడు భగవంతుడు. పండగ చేసుకోండి అంటే నువ్వు ఎంత పెట్టావో అంతా నువ్వు దాచుకున్నట్టు. అన్నమయ్య ఏం చెప్పాడు ఆఖరి పాటలో? చూశారు అన్నమయ్య సినిమా? దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఆయన దాచుకో. ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉన్నారు? దోచుకో అని ఉన్నారు. కానీ పిచ్చి మీద తెలుసా, ఈ దోచుకున్న వాళ్ళు ఎవరన్నా భూమి మీద ఉన్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన మొత్తం మన దేశాన్ని ఇప్పటికి ఎంతమంది ప్రధానమంత్రులు పరిపాలించారు? ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని కలిపి ఎంతమంది సీఎంలు పరిపాలించారు? ఎంతమంది? మ్యాక్సిమం అందరూ భూమిలోకి వెళ్ళిపోయారుగా. నువ్వు ఉంటావా? వాళ్ళు లేరు కదా. కాబట్టి మనం ఎవరు కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? మనం శివుడి దగ్గర ఉన్నాం. శివుడు అంటే ఏంటి? వైరాగ్యమూర్తి. వైరాగ్యం ఎక్కడ తిరుగుతాడు? శ్మశానంలో. ఏం కట్టుకుంటాడు? ఏం రాసుకుంటాడు? భస్మం అంటే చాగంటి గారు చెప్తారు ఏమని? అది ఓకే, ఇంకొంచెం భగవంతుడు స్మరణ, భస్మం. ఇవాళ నా భాగ్యం చూడండి, అక్కడ ఏం కట్టుది? మెట్టుగట్టు. అక్కడ శివుడికి ఇవాళ రకరకాల అభిషేకాలు చేసి చాలా దివ్యంగా, ఎప్పుడో చిన్నప్పుడు చేసాం, మళ్ళీ ఇవాళ చేయించాడు ఆ అభిలాషు. పొద్దున్న అభిలాషు, ఇప్పుడు మా అభిలాష తగ్గట్టు అభిషేకు. పొద్దున్న ఆ శివుడు, ఇప్పుడు ఈ శివుడు కదా. శివుడిని చూడగానే మనకి వైరాగ్యం రావాలి. ఓ కథ చెప్పారు.
ఎవరు? మన కాళహస్తి స్వామీజీ. ఏం పేరు? విద్యా ప్రకాశానందగిరి స్వామి. ఏదో శివాలయం. ఆ శివాలయంలో ఆయన గుడి తీయగానే ఠక్ అని ఒక పల్లెం పడింది, బంగారు పల్లెం. శబ్దం వచ్చింది. ఈయన వంగాడు. ఎవరు? ఈ పూజారి. బంగారు పల్లెం అలా పట్టుకున్నాడు. అది మామూలు మట్టి పల్లెం అయిపోయింది. మళ్ళీ కింద పెట్టాడు. మళ్ళీ బంగారం. మళ్ళీ పట్టుకుంటే మట్టి అవుతుంది, పెడితే బంగారం అయిపోతుంది. అప్పుడు శివుడు వాయిస్తో చెప్పాడు ఆ శరీరవాణితో, ఎవరైతే నా పరమ భక్తులు ముట్టుకుంటాడో అప్పుడు అది బంగారంలో ఉంటుంది అన్నాడు. ఇంక పూజారి గారు ఇది నా కర్తవ్యం అని అనుకుని వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, ఆయన ఇది శివుడు పంపించిన పల్లెం, ఎవరు పవిత్ర భక్తులో వాళ్ళకి మాత్రమే ఇది బంగారంలో ఉంటుంది, లేదా మిగిలిన మట్టి అన్నారు. ఎవరికి వాడు బాగా బొట్లు పెట్టుకుని రోజు ప్రదక్షిణ చేస్తూ, ప్రదక్షిణ టైంలో సెల్ ఫోన్లో దాని మీద దీని మీద చాడీలు చెప్పుకునే బ్యాచ్ అందరూ కూడా. నేనే ఆ సినిమాలో చెప్తారు చూడండి, భక్తకాలంలో భక్తులం, మహాభక్తులం, ఆ టైప్లో ఎవరికాడు ఫీల్ అయిపోతూ పట్టుకుంటున్నారు. పట్టుకుంటే ఏముంది? మట్టి. పట్టుకోకముందు బంగారం. అలాగా అందరూ అయిపోయారు. ఒక ఆయన వచ్చాడు, బాబు నువ్వు కూడా ట్రై చెయ్యి అన్నారు. ఆయన లేట్గా వచ్చాడు, కొంచెం అలిసిపోయి వచ్చాడు. ఏమీ అలిసిపోయారు అన్నారు. నేను వస్తున్నాను, దారిలో ఒక వృద్ధుడు శ్వాస వచ్చి పడిపోయాడు, కొంచెం ఆయనకి తిండి పెట్టి నీళ్ళు ఇచ్చి ఓ చెట్టు నీడకి చేర్చి వచ్చాను, అందువల్ల ఆలస్యమైంది అన్నాడు. అంటే ఆయన వచ్చి సరే అని ముట్టుకున్నాడు. అవి పట్టుకున్నాడు, ఎత్తాడు. అది బంగారం లాగా. అంటే ఏంటి? నేను భక్తుణ్ణి అని అనుకుని బొట్లు మాత్రమే పెట్టుకుంటే మన భక్తి ఉన్నట్టుగా, దయ కలిగి ఉంటే, వైరాగ్యం కలిగి ఉంటే అప్పుడు మన భక్తి. అందుకని మనం అమ్మవారికి, అన్నపూర్ణ అమ్మవారికి దండం పెట్టి అన్నం తినాలి. ఆ శ్లోకం ఎంతమందికి వచ్చు? అన్నపూర్ణ సదాపూర్ణి 1 2 3 చెప్పండి. ఆహా, ఆహా, అద్భుతం కదా. రైట్. దీంట్లో మనం అమ్మవారిని ఏమడిగాము? ఆవిడేమడిగాము? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. మనకేం కావాలి? జ్ఞానము, వైరాగ్యం. వీటి కోసం నువ్వు మాకు ప్రసాదం. అందుకని కొంచెం వెరైటీ కూరలు, 4 బజ్జీలు అవి కాదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్ష కావాలి. ఆ భిక్ష అడిగాం మనం. అలా వైరాగ్యాన్ని మనకి మన ఋషులు ఎప్పటి నుంచో ఇచ్చారు, మన పెద్దలు. అందువల్లనే మనం కొత్త దేశాలు అవి పుట్టించలేకపోయాం, ఎవరిని ఆక్రమించుకోలేకపోయాం. వాళ్ళకు ఉన్నట్లే మనకి ఉండుంటే ఈ భూమి మీద హిందువులు తప్ప ఇంకెవడం ఉండడు. గదమైందా? మనకు ఆక్రమించడం రాదు, దోచుకోవడం రాదు, మొక్కలు చేయడం రాదు, కబ్జా చేయడం రాదు. మరి ఏం చేద్దాం? మన పెద్దలు నేర్పించారు, వాళ్ళకి అవే నేర్పించారు. దాచుకో, కబ్జా చేయ. కాశీ విశ్వనాథ మందిరం, మనం ఇప్పుడు దండం పెట్టుకునేది విశ్వనాథుడి గుడి అనుకుంటున్నారా? కాదు. అహల్యాబాయి హోల్కర్ అని ఓ మహాత్మురాలు, ఆవిడ అసలు గుడి పక్కన కట్టించి, మరి అసలు గుడే ఇంకో రూపంలో ఉంది. అర్థమైందా? అయోధ్య కూడా మొన్నటిదాకా అదే పరిస్థితి. అలా కొన్ని వేలు. కారణం ఏంటి? మనం హిందువులుగా లేవు, ముక్కలైపోయి ఉన్నాం. మనకి ఈగోలు ఎక్కువ. ఈశ్వరుడు ముఖ్యమా, ఈగో ముఖ్యమా? ఈగోయే ముఖ్యం, ఈశ్వరుడు ముఖ్యం కాదు మనకి. ఈశ్వరుడు ముఖ్యమైతే మనం గుళ్ళోకి వచ్చి సెల్ ఫోన్లో కబుర్లు చెప్తామా? ఈశ్వరుడు ముఖ్యమైతే అబద్ధాలు చెప్తామా? ఈశ్వరుడు ముఖ్యమైతే డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తామా? ఎవరికైనా ఓట్లు ఎలక్షన్ టైంలో డబ్బులు వస్తే తీసుకోవాలి, మానేయకూడదు. కానీ తీసుకొచ్చి గుళ్ళో వేసేయాలి. డబ్బులు తీసుకోవడం మానకూడదు, ఎందుకంటే ఆడి బాబు సొమ్ము కాదు, మన డబ్బులు తీసుకొచ్చి గోశాలకు ఇవ్వాలి, తీసుకొచ్చి వేద పాఠశాలకు ఇవ్వాలి, తీసుకొచ్చి భగవద్గీత పంచిపెట్టడానికి ఇవ్వాలి, తీసుకొచ్చి పిల్లలు బుక్కులు కొనుక్కోవడానికి
డబ్బులు ఉండవు. అలాంటి బుక్కులు కూడా ఇవ్వాలి. డబ్బులు తీసుకోవడం మానేయకూడదు. ఎవడిస్తే అడిగి తీసేసుకోవాలి. తీసుకుని గుడికో, బడికో, పిల్లలకో, ఆవులకో, వృద్ధులకో, అనాథలకో, రైతులకి విత్తనాలు కొనివ్వాలి. నువ్వు 500 1000 ఏం పోగుంటావు? నీ మొఖం ఏదో పెద్ద సంపాదించినట్టు అమ్ముడిపోయావు, క్యారెక్టర్లెస్ ఫెలో అయ్యావు కదా. కాబట్టి మనం క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి. సీతాదేవిని అడిగారు, అమ్మ రావణాసుడి ఫోటో బొమ్మ గీవా అని. ఆవిడ బొట్టన వేలు గీసింది. అదేంటమ్మా 10 తలకాయలు అన్నారు, నువ్వు ఉత్త బొట్టన వేలు గీసేవేంటి అని అడిగారు చెలికెత్తారు. నేను అదే చూశాను, అదే గీశాను. మీరు చూడండి, రామాయణం పుట్టిన ఈ నేల ఇది. పరపురుషుడు ఉండే చోట్లో 10 నెలలు ఉంది ఆవిడ. వాడికి 10 తలకాయలు ఉన్నాయి. వాడి బొటన వేలు తప్ప 10 వేళ్ళు కూడా చూడలేదు. అటువంటి సీతమ్మ ఎక్కడ? మొగుడిని బ్లూ డ్రమ్ములో పెట్టి చంపేసే పోరంబోతులు ఎక్కడ? అదవుతుందా? అలా ఎందుకు దిగజారిపోయారు వాళ్ళు?